అయితే ఆ ఊర్లో ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేరు. అర్ధరాత్రి 12 తర్వాత ఆ మెల్లగా అడుగులు వెనుక వేస్తాడు. అలాగే అమ్మాయి అర్జున్ వద్దకు వచ్చేసరికి తన కళ్ళు చాలా పెద్దగా అయిపోయి తన ముద్దడి నుంచి ఒక పెద్ద ఎర్రగీత వచ్చేస్తుంది. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. బూరుగుపల్లి అనే గ్రామం ఉంది. అయితే ఆ ఊర్లో ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేరు. అర్ధరాత్రి 12 తర్వాత ఆ ఇంట్లో ఏదో విచిత్రమైన అరుపులు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించేది. అయితే ఇంతవరకు ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళెవరైతే అసలు తిరిగి రాలేదు. అసలు వాళ్ళు ఏమయ్యారు కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. అందుకే ఆ ఇల్లు గురించి తలుచుకుంటే ఆ గ్రామంలో అందరికీ గుండె పలిగిపోయేంత భయం వచ్చేది. ఒకరోజు అర్జున్ అని ఆ గ్రామంలోనే ఒక అతను ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో చూడడానికి పొద్దున ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. వెంటనే అతనికి ఫోన్ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఆ రోజు రాత్రి 12 అయింది. రాత్రి అతను నిద్రపోతుండగా అతనికి బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ వెళ్ళి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు. కానీ విచిత్రంగా అర్జున్ తన గదిలో కాకుండా పొద్దున తను వెళ్ళిన పాత ఇల్లులో ఉన్నాడు. అర్జున్కి ఎక్కడ లేనంత భయం వేసింది. చాలా భయంతో గట్టిగా అరుస్తూ బయటకు వెళ్ళిపోవడానికి పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇంటి తలుపు తన తడైతే మూసుకొని పోయింది. అది చూసి అర్జున్కి చాలా భయమైంది. కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు. కొంతసేపు తర్వాత అర్జున్కి తెలివి వచ్చింది. పైకి లేచాడు. చాలా 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 భయంతో వణికిపోతున్నాడు. అలా భయంతోనే ఒక గదిలోకి వెళ్ళాడు. ఆ గది మొత్తం చీకటిగా ఉంది. కానీ సడన్ గా గదిలో క్యాండిల్ దానంతటైతే వెలిగింది. అర్జున్కి ఇంకా చాలా 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 భయమైంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అలా పక్కన గోడ మీద ఉన్న అద్దంలో అర్జున్కి తన నీడతో పాటు వేరే ఒక అమ్మాయి నీడ కూడా కనిపించింది. నిజానికి అర్జున్ పక్కన ఎలాంటి అమ్మాయి లేదు. ఇక అర్జున్కి అంతులేని భయంతో చాలా కంగారు ఆ గదిలోంచి మెరుపు వేగంతో పరుగులు తీశాడు. అలా సడన్ గా అర్జున్కి తన శవమే గాల్లో వేలాడుతూ వచ్చింది. అర్జున్కి చాలా భయంతో గట్టిగా అరిచాడు. ఇంతలో తననెవరో తన్నినట్టు అనిపించింది. అర్జున్ పక్కన పడిపోయాడు. ఇంతలో సడన్ గా ఒక అమ్మాయి గొంతు వినిపించింది. ఆ అమ్మాయి ఇలా అంటుంది, ఒరే అందగాడ నన్ను స్వీకరించరాని అంటుంది. కానీ అక్కడ ఎవరు లేరు. మళ్ళీ మళ్ళీ ఏదో మాటలు వినిపిస్తాయి. అర్జున్కి భయం ఎక్కువైంది. నోట్లోంచి మాట బయటకు రావడం లేదు. ఇంతలో గదిలోని అద్దంలో కనిపించిన అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయి తలలో పూలు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని బొట్టు పెట్టుకుని ఉంది. అర్జున్కి అలానే భయం ఉంది. అలాగే అతను చాలా ఆయాసపడుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఒరే రారా, నా అందాన్ని ఆస్వాదించి చూడు, చాలా హాయిగా ఉంటుందిరా, నా అందమైన శరీరంలో బందీ అయిపోయిరా, చాలా సుఖంగా ఉంటుంది అని అంటుంది. అలా అంటూనే అర్జున్ వైపు నడుస్తుంది. అర్జున్కి భయం ఎక్కువై మెల్లమెల్లగా అడుగులు వెనుక వేస్తాడు. అలాగే అమ్మాయి అర్జున్ వద్దకు వచ్చేసరికి తన కళ్ళు చాలా పెద్దగా అయిపోయి తన ముద్దడి నుంచి ఒక పెద్ద ఎర్రగీత వచ్చేస్తుంది. తన నోట్లోంచి రక్తం కారుతూ పళ్ళు బయటకు వచ్చి చేతి గోళ్లు వచ్చేశాయి. వెంటనే ఆమె అర్జున్ కింద పడేసి ఆమె అర్జున్ మీద పడిపోయింది. ఇక అర్జున్కి ఎక్కడలేనంత భయం. కొన్ని క్షణాల్లో కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాడు. వెంటనే ఇక మెలకువలోకి వచ్చి ఇక అర్జున్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ చచ్చిపోతా అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని ఆమెను బలంగా పక్కకు తోసేశాడు. మెరుపు వేగంతో పక్కన ఉన్న కిటికీలోంచి ఏమీ ఆలోచించకుండా దూకేశాడు. ఇక అక్కడి నుంచి వాయువేగంతో పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కంగారుగా పెద్ద పెద్దగా అరుస్తూ ఇంటి తలుపు గట్టి గట్టిగా కొడుతున్నాడు. ఆ శబ్దానికి ఇంట్లో పడుకున్న అర్జున్ అమ్మ నాన్న కంగారుగా పైకి లేచారు. తలుపు తీశారు. బయట ఉన్న అర్జున్ చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అర్జున్ని ఇంకా వెంటనే లోపలికి తీసుకొచ్చి తలుపులు వేశారు. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. కొంతసేపటికి అర్జున్ భయం నుంచి తేరుకొని జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళు చాలా కోపంగా అర్జున్ని మందలించారు. ఆ ఇల్లు గురించి గ్రామాలు అందరూ తెలుసు కదా, ఎందుకు పొద్దున అలా చేశావు, అసలు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు అని బాగా మందలించారు. ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దు అని గట్టిగా హెచ్చరించారు. మర్నాడు గ్రామంలో అందరికీ రాత్రి అర్జున్కి జరిగిందంతా తెలిసింది. వెంటనే ఆ పాత ఇంటికి తాళం పెట్టించి దర్గా నుంచి ముస్లింస్ని పిలిపించి ఆ ఇంటి తలుపుకి చాలా ఎక్కువగా మంత్రించిన రక్ష తాడులు కట్టించారు. ఆ ఇంటి చుట్టుపక్కల పెద్ద పెద్ద గోడలు కట్టించారు. ఇంకా ఆ ఇంట్లోకి ఎవ్వరు వెళ్లే అవకాశమే లేదు. అర్జున్ చేతికి కూడా ఒక తాయత్తు కట్టించారు. ఆ తర్వాత అర్జున్ ఇంట్లో కూడా ఒక హోమం చేయించారు. ఇక ఆ రోజు నుంచి ఆ గ్రామంలో చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రిపూట ఆ ఇంట్లోంచి పెద్దగా అరుపులు కూడా ఏం ఇచ్చాయి కాదు. అర్జున్ ఇంట్లో కూడా అంత ప్రశాంతంగా ఉంది. ఇలాగ ఒక సంవత్సరం గడిచాక అర్జున్కి ఒక మంచి సంబంధం కుదిరింది. అతనికి పెళ్లి కూడా అయింది. పెళ్ళైన తర్వాత తన భార్యతో హనీమూన్కి వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్ రూమ్లో దిగారు.
అలాగే ఆ రోజు రాత్రి 12 దాకా అర్జున్ తన భార్యతో అలాగే సరదాగా మాట్లాడుతూనే ఉన్నాడు. అర్జున్ భార్య మాట్లాడుతూ నవ్వుతుండగా సడన్ గా తన నుదుటి నుంచి పెద్ద రగిత వచ్చేసింది. కళ్ళు చాలా పెద్దగా అయిపోయి తన నోట్లోంచి రక్తం కారుతూ పళ్ళు బయటకు వచ్చేసాయి. చేతి గోళ్లు కూడా చాలా పెద్దగా పెరిగిపోయి ఆమె అచ్చం ఆ పాత ఇంట్లో కనిపించిన దయ్యంలాగే కనిపిస్తుంది. ఇక అర్జున్కి గుండాగిపోయినంత పనైంది. ఆమె మెల్లమెల్లగా అర్జున్ పైకి వచ్చి అర్జున్ని కూడా చంపేసింది. సో ఫ్రెండ్స్ చూసారుగా, అందుకే ఎప్పుడైనా కూడా పాత ఇంట్లోకి అసలు వెళ్ళకండి. అక్కడ ఏముంటాయో కూడా మనకు తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండడానికి వెళ్ళకుండా ఉండడమే చాలా బెటర్ ఆప్షన్ కదా. ఈ వీడియో మనకు అందించిన వారు వరుణ్ గారు. వారికి మన ఛానల్ తరపు నుంచి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.